నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వైన్ ఫ్లూ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రమంతటా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుకుంటుందని ఇకనైనా సోనియా గాంధీ ప్రకటించాలి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్. తమ ఉనికి కోసమే కాంగ్రెస్, వైసీపీలు టీడీపీని విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణకు కార్మికులంతా ఏకం కావాలి. కార్మిక పరిషత్ బలోపేతంతోనే సంస్థ మనుగడ సాధ్యం. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడి. టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం. ఉప ఎన్నికల ప్రచార సభలో టీడీపీ నాయకులు పిలుపు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సుగుణమ్మ. తిరుపతిలో శృతిమించుతున్న వాహన చోదకుల ఆగడాలు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కడపవాసి. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. స్వైన్ ఫ్లూ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఆందోళన పడవద్దని రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రత్యేక అధికారులు పర్యటించి స్వైన్ ఫ్లూపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూకు సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంతకుముందు విమానాశ్రయం వెలుపల మంత్రి కామినేని శ్రీనివాస్కు రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వచ్చిన ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పటికి మనకి వచ్చిన వాటిలో 2 అఫీషియల్గా అదే మన స్వైన్ ఫ్లూ ద్వారా 2 దురదృష్టకరం జరిగింది. బట్ మిగిలిన అన్నిటికీ జాగ్రత్తలు తీసుకున్నాం. దయచేసి ఎవరూ బాగా కంగారు పడక్కర్లేదు. ప్రభుత్వం అన్ని చర్యలు సిద్ధంగా. ముస్లిం మైనార్టీ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తూ మరింత ఉన్నత విద్యను అభ్యసించేలా ముస్లిం సంక్షేమ సమాజం హమ్రత్ కమిటీ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందజేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో హమ్రత్ కమిటీ నాయకులు మాట్లాడుతూ 2012-13 సంవత్సరంలో ఎస్ఎస్సి, ఇంటర్ విద్యలో 75% పైగా మార్కులు సాధించిన ముస్లిం మైనార్టీ విద్యార్థులను గుర్తించి వారికి 2,500 రూపాయల చొప్పున ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచుతూ ఉన్నత విద్యను అభ్యసించేలా తమ కమిటీ ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇనయతుల్లా, యూసఫ్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటామని ఇప్పటికైనా సోనియా గాంధీ ప్రకటించాలని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 2,800 ఓట్లు రావడం జరిగిందని, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారంను ఢిల్లీ నుంచి తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎంపీ చింతామోహన్ పంతానికి పోయి తిరుపతిలో అభ్యర్థిని పోటీకి నిలిపారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అసెంబ్లీలో 67 సీట్లు ఉన్నాయని, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ రాజకీయాల్లో సంప్రదాయాలకు కట్టుబడి పోటీలో నుంచి విరమించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. స్పెషల్ స్ట్రాటజీ తీసుకుని రావడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర విభజన చేయాలన్నప్పుడే 5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలపై ఎందుకు ప్రశ్నించరని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి సంబంధించిన భూముల విషయంపై రఘువీరారెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం జరగనున్న ప్రాంతాల్లో రైతులు 2వ పంట వేసుకుంటే ఎప్పుడు రాజధాని నిర్మించాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని, పార్టీ కనుమరుగైపోయిందని తెలిపారు. గతంలో జలదీక్ష, ఫీజు రియంబర్స్మెంట్, రైతు దీక్షలు చేపట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. మొసలి కన్నీరు కారుస్తున్నారని, డబ్బులతో జనాన్ని తీసుకొచ్చి దీక్షలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓదార్పు యాత్రలా ఇది ఒక బోగస్ రైతు దీక్ష అని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నవ్యాంధ్రప్రదేశ్లో అన్ని సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు ఇనుకొండ సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ చౌదరి, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహా పాలాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని గిరింపేట చెంగల్రాయ కొండపై గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాల కలిశాలకు, కావళ్లకు సంకల్ప పూజతో పాటు మహా పాలాభిషేకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 3వ తేదీన భక్తులచే నగరంలో పాలకుండల ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులందరూ పాల్గొని సుబ్రహ్మణ్య స్వామివారి మహా పాలాభిషేక మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు గిరి, ధనపాల్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరూ కార్మిక పరిషత్ను బలోపేతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల్ నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో టీఎన్టీయూసీ అనుబంధ సంఘమైన ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ తిరుపతి రీజియన్ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల్ నాయుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండ్ర లక్ష్మీపతి నాయుడు, నగర అధ్యక్షులు రెడ్డప్ప నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల్ నాయుడు మాట్లాడుతూ రోడ్డు రవాణాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను పరిరక్షించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వరాల జల్లు కురిపిస్తారని గుర్తు చేశారు. అందులో భాగంగా కార్మికులకు మంచి పే స్కేల్ వర్తింపజేయడంతో పాటు రిటైర్డ్ బెనిఫిట్ కింద సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడం వంటి అనేక హామీలను ముఖ్యమంత్రి ఇచ్చారని తెలియజేశారు. టీఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన కార్మిక పరిషత్ బలోపేతానికి ఆర్టీసీ కార్మికులు కృషి చేయాలని కోరారు. అనంతరం టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ మనుగడ సాధించేందుకు ముఖ్యమంత్రి అనేక హామీలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సంస్థలో కార్మిక పరిషత్ను తిరుగులేని సంఘంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్మికుడు తమ వంతు తోడ్పాటు అందించి తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మిక పరిషత్ బలోపేతానికి టీఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అద్వైత ల్యాబ్స్ నిర్వహించిన ఎగ్జిబిషన్కు 3 రాష్ట్రాలకు చెందిన యువ ఇంజనీర్లు, తల్లిదండ్రులు పాల్గొనడంతో విశేష స్పందన లభించిందని ఆ సంస్థ సీఈఓ శ్రీవాస్తవ తెలిపారు. తిరుపతిలోని పిఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో ఆదివారం అద్వైత ల్యాబ్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ అండ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 600 మంది పాల్గొన్నారని శ్రీవాస్తవ తెలిపారు. 35 రోబోటిక్స్ ప్రదర్శనలతో పాటు 80 ఫన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రదర్శించారు. ఈ సదస్సులో ఫౌండర్ రాజా నరేన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలేశని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు సోమాబాయి మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు సోమాబాయి మోదీకి టీటీడీ ఆలయ అధికారులు దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. అలాగే శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు సినీ గాయకులు అన్నారు. ఆదివారం పలువురు గాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరందరూ ఉదయం వీఐపీ దర్శనాల విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో గాయకులు సునీత, వందే మాత్రం శ్రీనివాస్, మనో, ఐడియల్ సింగర్ శ్రీరామచంద్ర,
స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన వీరందరూ స్వామివారిని దర్శించుకోవటానికి తిరుమలకు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల గాయకులను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే తనకెంతో సంతోషంగా ఉంటుందని గాయని సునీత అన్నారు. ఆలయం ముందు స్వామివారిపై పాట పాడి మురిపించారు. సునీతతో పాటు శ్రీరామచంద్ర కూడా స్వామివారిపై పాటను పాడారు. తిరుపతి పట్టణానికి, తిరుమలకి ముఖ్యంగా ఎప్పుడు రావాలి అని, మళ్ళీ కలవాలి మీ అందరినీ అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా అనిపిస్తుంది. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. స్వామివారి సన్నిధిలో మిమ్మల్ని అందరినీ మరొకసారి మన ఇష్టమైనటువంటి ఛానల్స్ ద్వారా కలిసే భాగ్యం దొరికినందుకు చాలా సంతోషం. మన ఆంధ్రాకే పేరు తెచ్చినటువంటి మన శ్రీరామచంద్ర ఐడల్ సింగర్ ప్రజలందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఉప ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్నూరు సుగుణమ్మ తెలిపారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఆదివారం ఎంఆర్పల్లి శాంతినగర్లోని మాతమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తన భర్త వెంకటరమణను ఆదరించినట్లే తనను ఆదరించాలని, శాంతినగర్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. తన భర్త ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు మాతమ్మ ఆలయంలో పూజలు నిర్వహించేవారని, అదే ఆనవాయితీగా తాను కూడా ఇక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. మాతమ్మ గుడికి వచ్చి ప్రార్థించుకొని పూజలు చేసి సారు ప్రచారం ప్రారంభించేవాడు. అదేవిధంగా నేను కూడా ఇవాళ వచ్చి ఆయన ఆలోచన ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన ఆశీస్సులు ఇక్కడి నుంచే ఏం తీసుకొని ప్రచారం ప్రారంభించారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తిరుపతితో ఎంతో అనుబంధం ఉందని, మొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఇక్కడి నుంచేనని గుర్తు చేశారు. భర్తను కోల్పోయి బాధల్లో ఉన్న సుగుణమ్మను మనమంతా చేదోడు వాదోడిగా ఉండి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తారని, అందుకోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో తిరుపతి స్మార్ట్ సిటీగా, మెడికల్ హబ్గా అభివృద్ధి దిశలో పయనిస్తోందని తెలిపారు. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మృతి చెందిన ఎమ్మెల్యే వెంకటరమణపై ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఉప ఎన్నికల్లో సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పటిష్టంగా పనిచేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ కుతూహలమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, పార్టీ నేతలు మందలపు మోహన్ రావు, నీలం బాలాజీ, పుష్పావతి, శ్రీధర్ వర్మ, గుండ్లూరు వెంకటరమణ, గుండ్లూరు శ్రీనివాసరాజు, కుతూహలమ్మ తనయుడు రాజేష్, మణినాయుడు, రామచంద్రారెడ్డి, మురళీనాథ్ రెడ్డి, హరిబాబు, భారతమ్మ, నవమణి, యువరాజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కిషోర్ బాబు సుగుణమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుగుణమ్మ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుగుణమ్మ పార్టీ నేతలతో కలిసి శాంతినగర్, ఎల్బీ నగర్, మాతమ్మ హరిజనవాడ, పాత మాదిగపల్లి, ముత్యాలరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం గురించి ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఉందన్నా, మహిళా ప్రాంగణం ఉందన్నా దానికి కారణం తారక రామారావు గారే. అలాగే రాయలసీమకు అంతటి కూడా కలుపుతరువుగా ఉన్న రుయా హాస్పిటల్ ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందన్నా కానీ, ప్రతి కాలనీకి తెలుగుగంగ పైపులు ఉందన్నా కానీ కారణం చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి. శ్రీవారి సంస్థాన గాయకుడిగా పేరొందడమే కాక స్వామివారి పేరున అనేక గీతాలను ఆలపించిన త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. త్యాగరాజ ట్రస్ట్ వాగ్గేయకారుల సంగీత సభ సంయుక్తంగా తిరుపతిలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తిరుపతిలోని త్యాగరాజ మండపంలో 3 రోజుల పాటు ఈ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు, కళాకారులు ఈ ఆరాధనోత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆరాధనోత్సవాలు ఆద్యంతం సంగీత ప్రియులను ఆకట్టుకోనుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. రైతులు పండించిన పంటలపై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత 10 రోజులుగా ప్రశాంతంగా ఉండిన రామకుప్పం ప్రాంతవాసుల్లో 2 రోజులుగా భయాందోళనకు గురయ్యారు. గత అర్ధరాత్రి నుంచి కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు రామకుప్పం ప్రాంతంలోని నారాయణపురం ప్రాంతంలో పెద్దలూరులోకి ప్రవేశించాయి. రైతులు పండించినటువంటి చెరకు, వరి, బీన్స్ పంటలను తొక్కి నాశనం చేశాయి. చేతికి వచ్చిన పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల ఏదో ఒక రోజున ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఏనుగుల గుంపును గ్రామాల్లో నుంచి తరిమి కొట్టేందుకు గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. ఏనుగులను తరిమేందుకు వచ్చిన రైతులపై తిరగబడ్డంతో ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇటీవల కాలంలో కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల దాడులు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. అటవీ శాఖ అధికారులు గజరాజుల ఆగడాలను అరికట్టడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై బాధిత రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తిరుపతి వాసుల పట్ల టీటీడీ వివక్షత చాటుతోంది. స్థానికులకు ఒక్కరోజు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ విధించిన ఆంక్షలు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. గత 8 నెలలుగా తిరుపతి వాసులకు ఒక్కరోజు శ్రీవారి దర్శన విధానాన్ని టీటీడీ అమలు చేస్తున్నది. అయితే గత 3 నెలలుగా స్థానికుల దర్శన విధి విధానంలో ఆంక్షలను విధించింది. ఒకసారి దర్శనం చేసుకున్న వారికి తిరిగి 3 నెలల వరకు అనుమతి లేదన్న నిబంధనను టీటీడీ ప్రవేశపెట్టింది. స్థానికులకు దర్శనం కల్పిస్తున్నది నెలలో 2వ మంగళవారం మాత్రమే. ఆ ఒక్క రోజులో కూడా 3 నెలల నిబంధనలు విధించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. నెలలో ఒక రోజున 10,000 మంది స్థానికులకు మాత్రమే టీటీడీ దర్శనం కల్పిస్తున్నది. అలాంటి సమయంలో ఒకసారి దర్శనం చేసుకున్న వారికి మరుసటి నెలలో అనుమతి లేకుండా విధించవచ్చు. అయితే టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్థానికులపై రోజుకొక నిబంధనలు విధించడాన్ని తిరుపతి వాసులు తప్పుపడుతున్నారు. స్థానికులకు దర్శనం కల్పించే విధానాన్ని టీటీడీ పారదర్శకంగా అమలు చేస్తూ దర్శన విధానంలో విధించిన నిబంధనలను, ఆంక్షలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికుల దర్శన విధానం పట్ల టీటీడీ విధించిన ఆంక్షలను సడలించకుంటే నగరవాసులతో కలిసి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేస్తామని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వైద్య సేవలను అందించడంలో పెథాలజీ పాత్ర చాలా ముఖ్యమైనదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ తెలిపారు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో నూతనంగా డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డిచే ఏర్పాటు చేసిన వీకేఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ ప్రారంభించారు. హెమటాలజీ, హిస్టోపెథాలజీ విభాగాన్ని రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ముందు క్యాన్సర్ గడ్డ అవునా కాదా లేదా సాధారణ గడ్డ నిర్ధారించేది పెథాలజిస్టేనని చెప్పారు. పెథాలజిస్ట్ వైద్యానికి జడ్జి లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు పెథాలజిస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చిన వీకేఆర్ డయాగ్నోస్టిక్ అధినేత విజయ్ కుమార్ రెడ్డికు అభినందనలు తెలియజేశారు. అంటే వైద్యంలో పెథాలజీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అంటే ఒక సర్జన్ ఆపరేట్ చేసిన తర్వాత ఒక కణితిని పెథాలజిస్ట్ పంపించినట్లయితే ఆ కణితి యొక్క సూక్ష్మ పరిశోధన చేసి అది మామూలు గడ్డ లేకపోతే క్యాన్సర్ గడ్డ అనేది నిర్ణయించేటువంటి స్పెషలిస్టు పెథాలజిస్ట్ అంటారు. ఈ పెథాలజీ వైద్యంలో చాలా ముఖ్యమైనది. డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుపతి మెడికల్ హబ్గా తయారైందని, వైద్యం చేయడానికి ముందు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాతే వైద్యం అందించాల్సి ఉందని చెప్పారు. మంచి అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చిన వీకేఆర్ డయాగ్నోస్టిక్ యాజమాన్యానికి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పెథాలజిస్ట్ చాలా కీలకమైన వ్యక్తి వైద్య శాస్త్రంలో, వైద్య ప్రజలు. అలాంటిది చాలా శ్రేష్టమైన అంటే మంచి క్వాలిటీ డయాగ్నోస్ రావడం వల్ల వైద్య శాస్త్రం స్టాండర్డ్ పెరుగుతుంది. అలాగే వీకేఆర్ డయాగ్నోసిస్ సెంటర్లోని బయోకెమిస్ట్రీ విభాగాన్ని శ్రీ సాయిసుధ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో విజయ్ కుమార్ రెడ్డి వీకేఆర్ డయాగ్నోసిస్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో
వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లేవారని ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తకుండా తిరుపతిలోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు డయాగ్నోసిస్ సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని ఆమె ఆకాంక్షించారు. డయాగ్నోస్టిక్స్ అనేవి చాలా అవసరం. మన దగ్గర అంత లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేని దానివల్ల, అందుబాటులో లేని దానివల్ల చాలాసార్లు చెన్నై ఇతర సిటీస్ పంపించి రిపోర్ట్స్ రావడం కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ యంగ్ డైనమిక్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన సిటీస్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకోకుండా మన తిరుపతి ప్రజలకు అందుబాటులో అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టి రీజనబుల్ ప్రైజెస్తో వాళ్ళ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ప్రత్యక్ష ఉద్యమాలకు నడుం బిగించాలని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య పిలుపునిచ్చారు. కర్నాల్ వీధిలోని సిపిఐ నగర కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఇందిరానగర్ సిపిఐ శాఖ మహాసభ ఇబ్రహీం బాషా అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు, మహిళా, కార్మిక విధానాలు నిరసిస్తూ ప్రత్యేక ప్రజా ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు నడిపి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను విస్మరించి విదేశీ పర్యటనతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ లౌకిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోందని ఆరోపించారు. శివసేన, విశ్వ హిందూ పరిషత్ సంస్థల అరాచకాలను నియంత్రించడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. రానున్న రోజుల్లో పాలక ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన అధికారులే భక్షిస్తున్నారు. ఓ పోలీస్ అధికారి దగ్గరుండి పచ్చని చెట్లను నిట్టనిలువునా నరికించేశారు. ఇదేమని అడిగేవారు లేక పోలీసుల తీరును ప్రజలందరూ తప్పుపట్టారు. అదేంటంటారా? అయితే మీరే చూడండి కృష్ణతేజ అందించే ఈ ప్రత్యేక కథనాన్ని. తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి చెట్లు లేకున్నా ట్రాఫిక్ పోలీస్ మాత్రం తమ స్టేషన్కు అడ్డని భావించి స్టేషన్ బయట రోడ్డు పక్కనున్న చెట్లను నిట్ట నిలువునా నరికి తొలగించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు కొత్తగా డీఎస్పీలు వచ్చినప్పుడల్లా వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉన్నదాన్ని తొలగించడం, మార్పులు చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ డీఎస్పీ మాత్రం కొంత అత్యుత్సాహం చూపి నీడనిచ్చే చెట్లను అడుగు వరకు తొలగించి తన ఆటవిక వైఖరిని చాటుకున్నారు. పచ్చదనాన్ని కాపాడాలని, చెట్లను పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ప్రజలకు తెలుపుతుంటే తిరుపతి పోలీస్ మాత్రం పచ్చని చెట్లను నిట్ట నిలువునా తొలగించి తన కర్కసాన్ని చాటుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరును నగర ప్రజలందరూ తప్పుపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద మహా వృక్షాల్లాగా ఉంటే వాటన్నిటిని కూడా మొట్టమొదటి నరికేసినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా పట్టణంలో పర్యావరణం మీద కానీ, వృక్ష సంపదను కాపాడడం మీద కానీ దీనిపైన ఎటువంటి శ్రద్ధ లేకుండా వ్యవహరించడం అనేది కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. దీని మీద ఆలోచించాలా. ఇది కాకుండా ఈరోజు అలిపిరి దగ్గర దాదాపు 35 ఎకరాల పైన భూమిని అక్కడ ఎవరో 100 రకాల గుళ్ళు కడతానని చెప్పంటే ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న చెట్లు, వృక్షం అన్నీ కూడా ధ్వంసం చేసేసారు. వాటర్ స్కేల్ కూడా పడిపోయి ఇక్కడ ప్రమాదం ఏర్పడుతుంది. రోడ్డు పక్కన ఉన్న చెట్లను సంరక్షించేందుకు నగర కార్పొరేషన్ లక్షలాది రూపాయలు వెచ్చిస్తుంటే మరోవైపు మన ట్రాఫిక్ పోలీసులు మాత్రం పచ్చని చెట్లను నిట్ట నిలువునా తొలగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ ను మళ్లించి మరీ పోలీసులు చెట్లను నరికించడాన్ని ప్రజలు తప్పుపట్టారు. వారు పోలీసులు, చట్టం వారి చేతిలో ఉంటుంది. వారు ఏమి చేసినా చెల్లిపోతుంది. చెట్లని కాపాడుకుందాం, అవి మనల్ని కాపాడుతాయని చెప్పేసి స్లోగన్స్ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవన్నీ కూడా రాసి జనంలో చెట్ల పెంపకాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చేస్తుంటే ఇక్కడ మన తిరుపతిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు అవి ట్రాఫిక్ అడ్డం వచ్చాయని చెప్పేసి ఈరోజు నరికేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మేము అడుగుతున్నాం, ఈరోజు చెట్లు మాత్రం అడ్డం వచ్చాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి చైన్ స్నాచింగ్స్ కావచ్చు, లేకపోతే దొంగతనాలు కావచ్చు, ఇలాంటివి జరిగేటప్పుడు వాటి మీద దృష్టి పెట్టి వాటి కంట్రోల్ చేయాలి అనేటువంటివి లేదు. కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి మాత్రం చేసి
మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అని చెప్పుకోవడానికి వాళ్ళ ప్రతాపం చూపించుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాదు. అదే పని వేరు ఎవరు చేసినా అదే పోలీసులు తమ ప్రతాపాన్ని చూపుతారు. తిరుపతి నగరంలో ప్రజా సంక్షేమాన్ని కాపాడాల్సిన రక్షకు భటులే ఆటవిక చేష్టలకు పాల్పడుతూ ప్రజల విమర్శలకు గురవుతున్నారు. ఎస్పీ గారు, మీరైనా ట్రాఫిక్ పోలీస్ అధికారుల తీరును గుర్తించండి సార్. తిరుమల పెద్ద అడవి ఉండి ఎన్నో చెట్లు పెంచాలని చెప్పి ఒక పక్క ఎర్రచందనాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ తిరుపతిలో మాత్రం పోలీసులు మొత్తం చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కరువుతో విలేతాండం చేస్తున్న తిరుపతిలో కానీ ప్రాంతాల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం చెట్లు కొట్టడం వల్ల ఈరోజు వర్షాలు పడకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుపతి కొర్లగుంట సమీపంలో కడపకు చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. తిరుమల బైపాస్ రోడ్లోని కొర్లగుంట జంక్షన్ వద్ద పట్టపగలు ఓ వ్యక్తి మద్యం మత్తులో కడప జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడిన ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు దాటుతున్న 2 వ్యక్తులను ఢీకొన్నాడు. దాంతో 2 కొర్లగుంట వాసులు గాయపడ్డారు. అయితే అదే సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అదుపు తప్పి రోడ్డు డివైడర్ పక్కన గల విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రూయాకు తరలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడు కడప జిల్లా కృష్ణాపురంకు చెందిన నరేష్ బాబుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 45,184 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 99, 50 రూపాయల గదులు 606, 100 రూపాయల గదులు 36, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 146, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 286 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 16 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,500 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,665 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,550 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్వైన్ ఫ్లూ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రమంతటా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుకుంటుందని ఇకనైనా సోనియా గాంధీ ప్రకటించాలి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్. తమ ఉనికి కోసమే కాంగ్రెస్, వైసీపీలు టీడీపీని విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణకు కార్మికులంతా ఏకం కావాలి. కార్మిక పరిషత్ బలోపేతంతోనే సంస్థ మనుగడ సాధ్యం. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడి. టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం. ఉప ఎన్నికల ప్రచార సభలో టీడీపీ నాయకులు పిలుపు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సుగుణమ్మ. తిరుపతిలో శృతి మించుతున్న వాహన చోదకుల ఆగడాలు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కడపవాసి. 1 మృతి, 2 గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.